నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక. అంటే చాలా మంది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ స్కిన్ మనం ఎక్కువగా మన బాడీలో ఏదైనా మన ట్రీట్మెంట్కి కానీ లేకుంటే ఏదైనా ఫేస్ క్రీమ్స్ కానీ ఏదైనా లేదు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎక్కువగా గూగుల్ అయినా లేకుంటే యూట్యూబ్ అయినా కూడా ఎక్కువగా చూసేవి ఫేస్ క్రీమ్స్ లేదా ఫేస్ క్రీమ్స్. అవి స్టెరాయిడా లేకపోతే మంచివా, డర్మటాలజికల్లీ టెస్టెడా, ఇలాంటివి ఏం చూడకుండా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే యూట్యూబ్ ఆన్ చేసో లేదా గూగుల్లో చూసో ఇలా సెర్చ్ చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏది చెప్తే అది చేయడం కరెక్ట్ అని. సో మేము ఇలాంటి ప్రాబ్లమ్స్ని చాలా చూసాము, మాకు చాలా మెసేజెస్ కూడా వచ్చాయి వీటి మీద ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందని. సో ఆ పర్పస్లో ఈరోజు మనం డర్మటాలజిస్ట్ డాక్టర్ సాయి ప్రశాంత్ వారి దగ్గర ఉన్నాము. వారితో మాట్లాడి అసలు ఈ స్కిన్ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటది, సో మెనీ క్వశ్చన్స్ మన దగ్గర ఉన్నాయి, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. అండ్ సార్, ఇప్పుడు చాలా మంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏదైనా స్కిన్ కి పిగ్మెంటేషన్ వచ్చినా కూడా లేకుంటే ఏదైనా పింపుల్ వచ్చినా కూడా ఏదైనా కూడా ఇప్పుడు ఎందుకు అంటే డాక్టర్ని కలవడం ఇలాంటి చిన్న చిన్న వాటికని యూట్యూబ్ లో చూసి గూగుల్లో చూసి క్రీమ్స్ కానివ్వండి లేకుంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కూడా గూగుల్ నుంచే చూస్తే తీసుకుంటున్నాం. సో అలా తీసుకోవడం కరెక్ట్ అంటారా? అసలు ఏంటి? యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారంటే స్కిన్ పరంగా చాలా ఎక్స్పెరిమెంట్ చేయడానికి చూస్తారు. అన్ని స్కిన్లో చాలా టైప్స్ ఉంటాయి. మనకి స్కిన్లో ఆయిలీ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, కాంబినేషన్ స్కిన్ ఉంటుంది. సో ఇలాంటివి ఎట్లా పడితే అట్లా క్రీమ్స్ వాడటం వల్ల కొన్ని క్రీమ్స్ అసలు వాడకూడని ఉంటాయి. మీరు చెప్పినట్టు ఇప్పుడు స్టెరాయిడ్ క్రీమ్స్ అనేవి మనం యాక్ని చాలామంది పెట్టేవాళ్ళు ఉంటారు, అలా పెట్టకూడదు. పెడితే మీకు తగ్గినట్టు అనిపించినా సరే యాక్ని ఫ్లేరప్ అవుతుంది. ఎందుకంటే ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ అనేవి మన రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. సో ఇలాంటి యాక్ని కండిషన్స్ కాకుండా మిగతా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి వాటిలో కూడా స్టెరాయిడ్ క్రీమ్స్ పెట్టే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ పెట్టడం వల్ల కొంచెం ఉపశమనం అయితే ఉంటుంది. రీజన్ ఏంటంటే స్టెరాయిడ్ క్రీమ్ అనేది మీ చర్మాన్ని కొంతవరకు రిమూవ్ చేయడానికి, స్కిన్ టర్న్అవుట్ టైం పెంచడానికి ఉపయోగపడుతుంది. సో అది పనిచేసింది కదా అని ఆశతో ఇంకా పెడతారు. దానివల్ల ఏవైతే డ్యామేజ్ జరుగుతుందో అది పర్మనెంట్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్స్ బెటర్ మీరు ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీకు మీ స్కిన్ తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది బెటర్. దానివల్ల మీరు అన్వాంటెడ్ ప్రోడక్ట్సే కాకుండా వాంటెడ్ ప్రోడక్ట్స్లో కూడా సూటబిలిటీ ఉంటుంది. సపోజ్ ఒక ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఉన్నారు, వాళ్ళకి మనం సన్స్క్రీన్ లాంటిది పెట్టాలి, డిఫరెంట్ ఉంటుంది. ఒక డ్రై స్కిన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సన్స్క్రీన్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇది డర్మటాలజిస్ట్ తెలుస్తుంది కాబట్టి మీరు ఆ పరంగా ట్రీట్మెంట్ తీసుకొని వాడితే ఆ ప్రోడక్ట్స్ మీకు సూటబుల్ కూడా అవుతాయి. ఆర్ అన్వాంటెడ్ ప్రోడక్ట్స్ వల్ల డ్యామేజ్ కూడా మనం చాలా వరకు రెడ్యూస్ చేయొచ్చు. సార్, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సన్ స్క్రీన్ వాడినా కూడా కొంతమందికి అంటే ఈ పిగ్మెంటేషన్ కానివ్వండి, ఇప్పుడు చాలా మంది అంటారు మీరు సన్ స్క్రీన్ వాడితే మీకు చాలా వరకు పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది అని. అట్లా వాడినా కూడా కొంతమంది తగ్గని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకైతే ఏమైనా సజెస్ట్? సో సన్ స్క్రీన్ అనేది మన పిగ్మెంటేషన్ పెరగకుండా ఉపయోగపడుతుంది, కానీ ఆ పిగ్మెంటేషన్కి యాంటీ పిగ్మెంటరీ క్రీమ్స్ ఉంటాయి, మనం అవి వాడాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ బ్లాక్ స్పాట్స్కి ఈ క్రీమ్స్ వాడటం వల్ల మీలో ఆ పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. కానీ సన్ స్క్రీన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిగ్మెంటేషన్ పెరగకుండా ఉండటం, యాంటీ ఏజింగ్, పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్స్ని రెడ్యూస్ చేయడానికి, సన్ వల్ల వచ్చే క్యాన్సర్స్ కూడా రెడ్యూస్ చేయడానికి సన్ స్క్రీన్ ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు చాలా మంది సార్ లేజర్ ట్రీట్మెంట్ అనేసి లేజర్ వాడితే పిగ్మెంటేషన్ తగ్గుతుంది, హెయిర్ గ్రోతింగ్ తగ్గుతుంది అంటున్నారు. కొంతమంది దగ్గర నుంచి మాకు ఎలాంటి రీజన్ అంటే ఏమంటారు రిజల్ట్ లేదు, సో అలాంటప్పుడు వెళ్ళడం వేస్ట్ అని ఇలా అంటున్నారు. సో నిజంగా ఈ లేజర్ అనేది ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది ఫేస్ కి? సో లేజర్ అనేది బ్రాడ్ టర్మ్, దానిలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము చాలామంది డాక్టర్స్ దగ్గర కాకుండా వేరే దగ్గర ఎక్కడికైనా వెళ్ళి అథారిటీ లేని వాళ్ళు, అంటే వాళ్ళకి ఏమీ కన్సర్న్ వాళ్ళకి కాకుండా డిఫరెంట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. సో ఫస్ట్ ఆల్వేస్ కన్సల్ట్ డర్మటాలజిస్ట్. ఒకటి లేజర్ మీరు వాడిన దాన్ని ఉంటుంది, ఎఫెక్ట్ అనేది పక్కా ఉంటుంది. కాకపోతే మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏమైనా ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయా, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, పీసీఓడి ఉన్నాయా, లేకపోతే అవి కంట్రోల్లో ఉన్నాయా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. సపోజ్ మనం హెయిర్ ఫాలే తీసుకుందాం. హెయిర్ ఫాల్ మనం ట్రీట్మెంట్ చేస్తే కనుక మ్యాక్సిమం కేసెస్లో సక్సెస్ వస్తుంది, కానీ కొంతమంది స్లీప్ అసలు ఉండదు. అలాంటి కేసెస్లో డిఫరెన్స్ వస్తుంది కానీ పర్మనెంట్గా తగ్గటం అనేది ఉండదు. రీజన్ ఏంటంటే మన బాడీ ఫంక్షన్స్ నార్మల్ అయ్యేటట్టు మనకు కొన్ని హ్యాబిట్స్ పాటించాల్సి వస్తుంది. అది సెకండరీ ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ లేజర్ మీరు యూజ్ చేసేది, సో దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం సన్ స్క్రీన్ వాడమని చెప్పారు డాక్టర్ గారు పిగ్మెంటేషన్కి, అది రెగ్యులర్గా వాడుతున్నామా లేదా, మనం చేయాల్సిన మనం సరిగ్గా చేస్తున్నామా లేదా. సపోజ్ పిగ్మెంటేషన్ అనేది రీజన్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చింది, సో విటమిన్ డెఫిషియన్సీ కరెక్ట్ చేసుకుంటూ మనం లేజర్ చేయాల్సి వస్తుంది.
విటమిన్ డెఫిషియన్సీ కరెక్ట్ చేసుకోకుండా లేజర్ చేస్తున్నా సరే లోపల నుంచి అగైన్ పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయి, హెయిర్ రిడక్షన్ ఎగ్జాంపుల్, హెయిర్ రిడక్షన్లో పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయి ఎవరికన్నా. సో అవి కంట్రోల్గా ఎక్సర్సైజ్ చేయమంటారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పీసీఓడి ఇష్యూస్కి ఎక్సర్సైజ్ చేయమంటారు, డైట్ కంట్రోల్, కొంచెం వెయిట్ లాస్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఆ పీసీఓడి ఇష్యూస్ కంట్రోల్లో ఉంచుకోవడానికి. అది లేకుండా ఉత్త లేజర్ పరంగా అంటే డిఫరెన్స్ వస్తుంది కానీ పర్మనెంట్గా తగ్గటం అనేది జరగదు. అంటే సార్ ఇప్పుడు లేజర్లో కూడా టైప్స్ ఉన్నాయా? లేజర్లో అంటే ఏదన్నా ఏ ప్రోడక్ట్ అయినా ఉంది మీకు, సపోజ్ ఒక క్రీమే ఉంది, క్రీమ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మంచి క్రీమా, కాస్ట్లీ క్రీమా, సన్ స్క్రీన్సే ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి మార్కెట్లో. మనకు సూటబిలిటీ ఒకటి, ఎఫికసీ అంటే క్రీమ్ పనిచేసే విధానం మంచిగా ఉందా లేదా, రెండు ఉంటాయి. సూటబిలిటీ, ఎఫికసీ రెండు చెక్ చేసుకోవాలి. కానీ లేజర్స్లో కూడా చాలా కంపెనీస్ ఉంటాయి, అది తక్కువ మేక్ అయి ఉండొచ్చు అండ్ ఎక్కువ మేక్ అయ్యి ఉండొచ్చు, మంచి కంపెనీ తయారు చేసిన లేజర్స్ అయి ఉండొచ్చు. సేమ్ లైక్ టీవీలో కూడా ఇప్పుడు సోనీ దగ్గర నుంచి ఉంటుంది, ఆర్ సమ్ ఇంపోర్టెడ్ చైనీస్ పీస్ ఏమన్నా ఉండొచ్చు, అట్లా కూడా. ఓకే, అంటే ఇప్పుడు ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది సార్. అంటే కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకూడదు. సో అలా స్కిన్ అంటే వాళ్ళ స్కిన్ పాడైపోయిన వాళ్ళు కూడా చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అసలు ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుంది, మనం వాళ్ళని ఎట్లా గుర్తించాలి? సో మోస్ట్లీ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ పేరు ఎంబీబీఎస్ తర్వాత ఎండి డర్మటాలజీ అని ఉండాలి. సో ఆ డిగ్రీస్ ఉన్నాయో లేదో చూసుకొని వెళ్ళాలి. ఎండి డిగ్రీ కంపల్సరీ ఉండాలి డర్మటాలజిస్ట్కి. అలా కాదు వేరే డిగ్రీస్ ఏమన్నా ఉన్నాయి లేకపోతే వేరేది ఏమన్నా చదివారు, అందరూ డాక్టర్ పెట్టుకోవచ్చు. సపోజ్ వేరే పిహెచ్డీ చేసిన వాళ్ళు డాక్టర్ పెట్టుకోవచ్చు. అలా కాదు, మీ డాక్టర్ ఎంబీబీఎస్ చేసి ఎండి డర్మటాలజీ చేశారా లేదా అది చూడండి. సో మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ మీరు వెళ్తే కనుక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కనుక మీకు ఏమీ ఇష్యూస్ ఉండవు. అన్లెస్ మీరు ఏమన్నా డాక్టర్ అనుకోని కొంతమంది తెలియకుండా మోసపోవచ్చు, డర్మటాలజిస్ట్ అనుకో కూడా మోసపోవచ్చు అట్లా. సో క్లినికల్ కాస్మెటాలజీ వేరు, నార్మల్ కాస్మెటాలజిస్ట్ వేరు. సో క్లినికల్ కాస్మెటాలజిస్ట్ ఆర్ ఆల్వేస్ డర్మటాలజిస్ట్. ఓకే, అంటే కెమికల్ లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. సో అసలు ఈ కెమికల్ ని ఏ ఫేస్ వాళ్ళు అయితే కెమికల్ పీల్. సో కెమికల్ పీల్ అనేది మన ఇండికేషన్ బట్టి ఉంటుంది. మన యాక్నికి వాడుతున్నామా, స్కార్స్కి వాడుతున్నామా, ఆర్ మనము స్కిన్ రిజ్యూనేషన్, స్కిన్ బ్రైటర్ అవ్వడానికి వాడుతున్నామా, ఆర్ యాంటీ ఏజింగ్ వాడుతున్నామా. సో ఈ టైప్స్ అనేది దీన్ని బట్టి వేరీ అవుతుంది. అండ్ లేకపోతే కాంబినేషన్కి వాడుతున్నామా, పిగ్మెంటేషన్ అండ్ యాక్నీ ఉన్నాయి, సో ఈ కాంబినేషన్కి వాడుతున్నామా, దీన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సరే ఇక్కడ కళ్ళ దగ్గర బ్లాక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది? సో కళ్ళ దగ్గర డార్క్నెస్ రావడానికి వన్ ఆఫ్ ద కాజెస్ ఏంటంటే స్ట్రెస్ ఒకటి, స్లీప్లెస్నెస్, ఇంకోటి ఓవర్ గ్యాడ్జెట్స్ యూజ్, సన్ స్క్రీన్ వాడకపోవటం, స్కిన్ థిన్ ఉండటం, థిన్ స్కిన్. సో ఇవన్నీ రీజన్స్. సో డార్క్నెస్ ఎందుకు వస్తుందనే దాన్ని బట్టి మనం ఫర్దర్గా దాన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో మనం అలాంగ్ విత్ కెమికల్ పీల్ మీరు అన్నట్టు క్రీమ్స్ ఉంటాయి, కెమికల్ పీల్స్ ఉంటాయి, అండ్ ఎంఎన్ఆర్ఎఫ్ అనే మిషన్ ఉంటుంది. ఆర్ఎఫ్ టెక్నాలజీ ఉపయోగించి కూడా మనం అది లేజర్ లాంటి మిషనే కానీ లేజర్ కాదు, దానివల్ల కూడా టైట్నింగ్ చేయటం, పిగ్మెంటేషన్ పోయేటట్టు చేయవచ్చు. కానీ ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కాజ్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం స్టార్ట్ చేస్తాం. సార్ ఇప్పుడు ప్రతి సెలూన్ దగ్గర కానివ్వండి, లేకుంటే ఏదైనా డర్మటాలజీ అంటే హాస్పిటల్స్ లో కానివ్వండి, ఈ హైడ్రా ఫేషియల్ అనేది బాగా ఎక్కువ ట్రెండ్ అయిపోతుంది. అసలు ఏంటి హైడ్రా ఫేషియల్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల నష్టాలు ఏంటి, అసలు ఏంటి అది? సో ఏ ప్రొసీజర్ అయినా సరే ఇట్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ మీరు ట్రైన్డ్ పర్సనల్ దగ్గర కానీ మంచి ఎక్విప్మెంట్ వాడితే ఆ సైడ్ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ నిల్ అని చెప్పుకోవచ్చు. సో హైడ్రా ఫేషియల్ కూడా అలాంటిది. సో ఈజీలీ అవైలబుల్ అంటే అగైన్ దానిలో కూడా రేంజెస్ ఉంటాయి, మిషన్లో కూడా తక్కువకి వచ్చేది కొంచెం మంచి మిషన్స్. సో మంచి మిషన్ ఉపయోగించి హైడ్రా ఫేషియల్ చేస్తే కనుక దానిలో మనకి స్కిన్ రిజ్యూనేషన్ ఒకటి, అండ్ యాక్నీకి అండ్ స్కిన్ కొంతవరకు టైటనింగ్కి, వీటన్నిటికీ పనికి వస్తుంది. ఎస్పెషల్లీ ఫంక్షన్స్కి వెళ్తున్నారు, 7 డేస్లో 10 డేస్లో ఫంక్షన్ ఉంది, సో వాళ్ళకు కూడా ఆ గ్లో వచ్చేటట్టు మనం మెయింటైన్ చేయొచ్చు. అంటే సార్ ఇది పర్టిక్యులర్గా ఇలాంటి ఫేస్ వాళ్ళకి అంటే ఆయిలీ ఫేస్, డ్రై స్కిన్ అట్లా ఉంటుంది కదా, సో అట్లా అంటే సో ఆల్ ఫేసెస్ ఆర్ సూటబుల్. హైడ్రా ఫేషియల్లో సీరమ్స్ అనేవి ఇంపార్టెంట్. ఆ సీరమ్స్ మనం సీరమ్స్ ద్వారా ఏం ఎఫెక్ట్ తెప్పిద్దాం అనుకుంటున్నాం, అది ఆయిలీ స్కిన్ సంబంధించిన సీరమ్సా, అది డ్రై స్కిన్ సంబంధించిన సీరమ్సా, ఇవి డాక్టర్ మీ స్పెసిఫిక్ డాక్టర్ డర్మటాలజిస్ట్ తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఉపయోగిస్తాం. ఇప్పుడు మీరు అంటున్న రియాక్షన్స్ అన్నీ ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి మామూలుగా ఆయిలీ చేసినా ఎఫెక్ట్ రాదు, అంటే సీరమ్స్ హైడ్రేట్ చేసే సీరమ్స్ చేసిన, అంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా డ్రై చేసే సీరమ్స్తో చేస్తే కూడా ఎఫెక్ట్ అనేది రాదు, అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఏ ప్రోడక్ట్ ఉపయోగిస్తున్నామో, ఏ పేషెంట్కి ఉపయోగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్.
ఓకే. అండ్ చాలా మంది అమ్మాయిలకి ఎక్కువనే మనకి అబ్బాయిల కంటే తెలియదు కానీ అమ్మాయిలకి ఈ మౌత్ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అసలు అలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి అండ్ ఎలాంటి స్కిన్ కేర్ ని ఫాలో అయితే బాగుంటది? సో పెరియోరల్ పిగ్మెంటేషన్ అనేది అగైన్ పీరియడ్స్ ఇష్యూస్ ఉన్నా సరే, అండ్ డెఫిషియన్సీస్ విటమిన్ డి, విటమిన్ B12 డెఫిషియన్సీస్ ఉన్నా, ఐరన్ డెఫిషియెంట్ ఎనీమియా అనేది కూడా కామన్. చాలా మందికి అమ్మాయిల్లో మన కంట్రీలో ఎనీమియా ఉంటుంది, అంటే బ్లడ్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళల్లో కూడా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తారు అంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు రేజర్స్ వాడటము హెయిర్ తీసుకోవడానికి, ఫేషియల్ హెయిర్, అండ్ కొంతమంది వ్యాక్సిన్ చేసుకోవడానికి కూడా అలా వ్యాక్సిన్కి వెళ్తారు. సో దీనివల్ల కూడా ఏమవుతుందంటే డ్యామేజ్ అయ్యే స్కిన్ పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంది. సో మనము ఇవన్నీ ఇప్పుడు సపోజ్ PCOD ఉంది, ఒబీస్ ఉన్నారు, వాళ్ళలో పిగ్మెంటేషన్ ఉంది, వాళ్ళలో డైట్ సపరేట్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది. B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు మాంసాహారం ఒకటి, ఇంకా డైరీ ప్రోడక్ట్స్, నట్స్ ఇలాంటివన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎనీమియా ఉంది, సో ఇలాంటి వాళ్ళు బెల్లము అండ్ అంజీర్, డేట్స్, ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. అండ్ బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ కూడా తీసుకోవాలి. సో మనము ఏ పేషెంట్లో అనేది ఇంపార్టెంట్ డైట్ అనేది. సో ఆ రీజన్ బిహైండ్ ఫస్ట్ ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి స్పెసిఫిక్ డైట్ అనేది ఫాలో అవుతే సరిపోతుంది. సార్ ఇది అంటే చర్మం మీద చారలు పోవాలంటే ఏం చేయాలి? చారలు అంటే చాలా అంటే స్పెసిఫిక్గా ఇంకేంటి పిగ్మెంటేషన్ అంటే పిగ్మెంటేషన్కి అయినా లేకుంటే ఫేస్కి అయినా కూడా ఏదన్నా సరే ఏంటంటే ఫస్ట్ సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ వల్ల మచ్చలు పోవు, కానీ మచ్చలు పెరగకుండా సన్ స్క్రీన్ ఉపయోగపడుతుంది. సో మనం దీంతో పాటు డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ ఉంటాయి, అవి కోజిక్ యాసిడ్తో కానీ గ్లూటాథియోన్ కానీ చాలా కాంపౌండ్స్ ఉన్నాయి, ఆర్బిటిన్ అని చెప్పి. సో ఇవన్నీ పేషెంట్ స్పెసిఫిసిటీని బట్టి, పేషెంట్ ఎఫర్డబిలిటీ బట్టి డిఫరెంట్ క్రీమ్స్ అయితే మనం ట్రై చేయొచ్చు. అలా కాకుండా పిగ్మెంటేషన్ ఎప్పటి నుంచో ఉంది, వైలేషన్స్ ఉంది. వైలేషన్స్ అంటే మన బ్రింజాల్ కలర్ పిగ్మెంటేషన్ అంటాం. ఈ పిగ్మెంటేషన్ అంతా డీప్గా ఉండే అవకాశం ఉంటుంది. మీ డాక్టర్కి చూడంగానే పిగ్మెంటేషన్ ఎక్కడ ఉంది, సూపర్ఫిషియల్ ఉందా, డీప్ ఉందా, ఒక క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్కి తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఫర్దర్గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఉత్త క్రీమ్సా ఆర్ క్రీమ్స్ విత్ లేజర్స్కి వెళ్దామా అనేది డ్యూరేషన్ అండ్ కలర్ బట్టి కూడా ఉంటుంది, మీ పిగ్మెంటేషన్ కలర్ బట్టి. గ్లూటాథియోన్ అసలు అది ఎందుకు యూజ్ చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అంటే ఇది వాడడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. గ్లూటాథియోన్ అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, మన బాడీలో కూడా గ్లూటాథియోన్ ఉంటుంది లివర్లో. సో గ్లూటాథియోన్ ఇవ్వటం వల్ల మనలో ఏమవుతుందంటే ఏదైతే పిగ్మెంట్ డార్క్ కలర్ కాజ్ చేస్తుందో అది ఆ పిగ్మెంట్ని మనం కొంచెం లైటర్ చేస్తాం, దానివల్ల కలర్ ఇంప్రూవ్ అవుతాము. దీంతోపాటు గ్లూటాథియోన్కి యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ బాడీ నుంచి టాక్సిన్స్ ఎలిమినేట్ చేయగల కెపాసిటీ గ్లూటాథియోన్కి ఉంటుంది. అండ్ ఈ గ్లూటాథియోన్ వాడటం వల్ల టాక్సిన్ ఎలిమినేషన్ అండ్ మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ కావటము, అండ్ అట్ ద సేమ్ టైం ఫేస్లో గ్లో రావటం జరుగుతుంది. ఇది ఎవరికైనా వాడచ్చు, కాకపోతే సపోజ్ స్పెసిఫిక్గా పడలేదు, ఎలర్జీ ఉంది, ఒక డ్రగ్కి ఎలర్జీ ఉంది, లేకపోతే కొంతమంది ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, అట్లా టమాటాకి ఎలర్జీ ఉంది అనుకోండి. సో దీనికి ఎలర్జీ ఉంటే ఏం చేయలేం. అలా కాకుండా మిగతా వాళ్ళన్నా వాడచ్చు, కానీ డోసేజ్ కూడా ఇంపార్టెంట్. సో అదేదో ఫెయిర్నెస్ ఇస్తుందని ఎక్సెసివ్ డోసేజ్ వాడటం ఇవి కూడా మంచిది కాదు. ఓకే. అండ్ ఇప్పుడు ఫేస్ మీద ఈ మొటిమల వల్ల గుంతలు అవుతా ఉంటాయి, సో అవి క్లియర్ చేయాలంటే ఏం చేయాలి? సో ఆల్రెడీ స్ట్రక్చర్లో డిఫరెన్సెస్ కాబట్టి అయితే మైక్రో నీడ్లింగ్ RF అనేది అన్నిటికన్నా అడ్వాన్స్ డివైస్. ఇప్పుడు స్కార్స్కి, యాక్నీ స్కార్స్ కానీ లేకపోతే చికెన్ పాక్స్ స్కార్స్ కానీ ఇవన్నీ. సో దానివల్ల మీకు గుంటలు పోవటం జరుగుతుంది. క్రీమ్స్ వల్ల ఎఫెక్ట్ అనేది ఈ గుంటలకి కొంత మాత్రమే ఉంటుంది. సో ప్రొసీజర్ అనేది కంపల్సరీ. సార్ చాలా మందిలో మంగు మచ్చలు, మలస్మా ఇవి చూస్తూ ఉంటాం కదా, సో అవి కొంతవరకైనా క్లియర్ కావాలి న్యాచురల్ ఫుడ్తో అంటే సో వాళ్ళకి ఇచ్చే ఫుడ్ ఏంటి? న్యాచురల్ ఫుడ్ ఆల్రెడీ ఇప్పుడు గ్లూటాథియోన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ అని మాట్లాడుకున్నాం. సో యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఏమేమి? గ్రీన్ యాపిల్, పచ్చి జామకాయ, వాటర్ మిలన్, పపాయ, బీట్రూట్, క్యారెట్, సిట్రస్ ఫ్రూట్స్. సో ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్. అండ్ మనం బ్రోకోలీ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు, అవకాడోస్. నాన్ వెజ్లో కొంతవరకు సీ ఫుడ్ ఈజ్ బెటర్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. అంటే ఒక పర్సన్ నార్మల్గా అంటే మనకు ఒకప్పుడు తెలియకపోవచ్చు ఈ క్రీమ్స్ వాడాలి అని, అంటే ఇప్పుడు వాడదాం అనుకున్న వాళ్ళకి ఒక అవగాహన ఉండట్లేదు చాలా మందికి. అంటే యూట్యూబ్లో చూడడం కానీ, గూగుల్లో చూడడం కానీ, అమెజాన్లో డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. సో నార్మల్ స్కిన్ కేర్ వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తే బాగుంటుంది? బేసిక్ అనేది సన్ స్క్రీన్ ఒకటి, మాయిశ్చరైజర్ అండ్ గుడ్ ఫేస్ వాష్, ఇదే బేసిక్. అదే ఈ బేసిక్లో కూడా మీ సూటబిలిటీని బట్టి వాడుకోవాలి. సపోజ్ మీద ఆయిలీ ఫేస్ ఉంది, సన్ స్క్రీన్ ఒక డిఫరెంట్ టైప్, ఫేస్ వాష్ ఒక డిఫరెంట్ టైప్, మాయిశ్చరైజర్ ఒక డిఫరెంట్ టైప్. యాక్నీ ప్రాన్ స్కిన్ ఉంది,
సో మీకు అగైన్ సన్ స్క్రీన్ కొంచెం డిఫరెంట్ టైప్, మాయిశ్చరైజర్ డిఫరెంట్ టైప్, ఫేస్ వాష్ డిఫరెంట్ టైప్ బట్టి, కాంబినేషన్ స్కిన్ ఉంది, దానికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాడాల్సి వస్తుంది. ఇవైతే బేసిక్ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అండ్ ఫేస్ వాష్ అనేది. ఓకే. కాకపోతే దీనిలో కూడా డిఫరెన్సెస్ ఏంటంటే స్కిన్ బట్టి మీ కస్టమైజ్డ్ వాడుకోవాలి, మీ కస్టమైజ్ ప్రోడక్ట్స్ అనేవి. ఓకే సార్, ఎక్కువగా చూస్తూ ఉంటాం అమ్మాయిలు అంటే మన ఇక్కడ చిన్న దగ్గర హెయిర్ రావడము, లిప్ పైన హెయిర్ రావడము. సో అట్లా హెయిర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే పీసీఓడి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, కంట్రోల్లో ఉంచుకోవాలి ఫస్ట్. అండ్ ఆల్రెడీ వచ్చేసినాయి అంటే ఇట్స్ బెటర్ టు అండర్గో హెయిర్ రిడక్షన్ లేజర్ అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అది ఇంకా బెటర్ ఆప్షన్స్. మీరు రేజర్ చేయటం వల్ల, వ్యాక్స్ చేయటం వల్ల ఆ స్కిన్ రఫ్ అయిపోయి కొంచెం ఇంకా హార్డ్ లుక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడు చాలా మంది లేజర్ అంటే మాకెందుకు బాగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి న్యాచురల్ గా హెయిర్ ని తగ్గించాలి అంటే ఏం చెప్తారు? న్యాచురల్ హెయిర్ అనేది ఇప్పుడు బాడీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. జెనెటిక్ ఫ్యాక్టర్స్ మనం ఏం ఎలిమినేట్ చేయలేం. ఓకే. కాకపోతే ఇష్యూస్ పీసీఓడి కానీ ఇట్లా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి మాత్రం లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఒకటి, మెడిటేషన్ వల్ల హార్మోన్ ఇష్యూస్ అన్ని కొంతవరకు కంట్రోల్ ఉంటాయి. సో ఈ హార్మోన్ ఇష్యూస్ కంట్రోల్ అవ్వటం వల్ల ఎక్సెసివ్ హెయిర్ అనేది ఉండదు. కాకపోతే ఆల్రెడీ జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంది, హెయిర్ ఉన్నది, దాన్ని మనం ఎలిమినేట్ చేయలేం జెనెటిక్ ఫ్యాక్టర్ని. ఓకే. అండ్ చాలా మందికి ఇక్కడ ఈ ప్లేస్ లో అంటే పిగ్మెంటేషన్ రావడము, లేకుంటే నెక్ కి ఎక్కువగా రావడము. సో అట్లా కొంతమందికి ఫేస్ బాగుంటది, నెక్ మాత్రం డార్క్ కనిపిస్తూ ఉంటది. సో అలాంటి వాళ్ళు ఎలాంటి డైలీ స్కిన్ కేర్ వాడితే బాగుంటది? ఇది మీరు చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఎకాంథోసిన్ అగ్రికెన్స్ అంటాము. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, షుగర్ లెవెల్స్ పెరగడం బాడీలో, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇలాంటివన్నీ వస్తాయి. ఫస్ట్ ఇలాంటి వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉంటే కానీ వెయిట్ రిడక్షన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి వాటిలో క్రీమ్స్ అంటే అది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో కూడినవి పెట్టాల్సి వస్తుంది. వితౌట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కొత్త క్రీమ్స్తో అయితే తగ్గవు. సార్ ఇప్పుడు చాలా మందికి స్కిన్ టైట్ అవ్వడం కోసం కానివ్వండి, రింకిల్స్ పోవడం కోసం ఇంజెక్షన్స్ అని చాలా చాలా ట్రీట్మెంట్స్ అనేవి వచ్చాయి. అసలు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటది? వీళ్ళు ఎలాంటి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే బాగుంటది అని అది ఆ విషయం చెప్పండి. సో ఆల్వేస్ కన్సల్ట్ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంబీబీఎస్ అండ్ ఎండి డర్మటాలజీ అనే డిగ్రీ ఉండాలి. సో మీరు దానికి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అది వాళ్ళ స్పెసిఫిక్ కంఫర్ట్ జోన్ని బట్టి, లేకపోతే వాళ్ళ పెయిన్ లెవెల్ త్రిషూల్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. అది టైం కూడా. సో కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎంఎన్ఆర్ఎఫ్ లాంటివి, అవి టైట్నింగ్కి ఉపయోగపడతాయి. కాకపోతే అవి కొంచెం ఎర్లీగా వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ మరీ ఎక్కువ రింకిల్స్ అవన్నీ లేవు, కొంచెం ఎర్లీగా లైట్గా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అంటే కనుక మైక్రోనీలింగ్ ఆర్ఎఫ్ అనే లాంటి టెక్నాలజీస్ చాలా మంచిగా పనిచేస్తాయి. అండ్ మంత్లీ 1 సెషన్ ఉంటుంది ఆ ట్రీట్మెంట్స్కి. అట్లీస్ట్ ఒక 4-5 సెషన్స్ తీసుకుంటే మంచి ఇంప్రూవ్మెంట్ అండ్ టైటనింగ్ చూసే అవకాశం ఉంటుంది. అలా కాదు ఆల్రెడీ రింకిల్స్ ఫామ్ అయిపోయినాయి అంటే మాత్రం వాళ్ళల్లో ఇలాంటి ట్రీట్మెంట్ బదులు బోటాక్స్ లాంటివి కానీ ఇవి బాగా ఉపయోగపడతాయి. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది సెలూన్స్ లో కానివ్వండి, లేకుంటే ఎక్కడైనా కూడా ఏ పార్లర్కి వెళ్ళినా కూడా మేము స్కిన్ ని వైట్నింగ్ చేస్తాము, ఈ సెషన్స్ ఉన్నాయి, ఆ సెషన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అసలు ఈ గ్లోయింగ్ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ అంటారా? అసలు ఏ ప్రాసెస్ లో మనకు గ్లో రావాలి అని అంటే ఏ ప్రాసెస్ చేసుకోవాలి? సో గ్లోయింగ్ ట్రీట్మెంట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ, బట్ మీరు ఎక్కడ చేయించుకుంటున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది కూడా ఫ్యాక్టర్. ఫస్ట్ మీ స్కిన్ అంటే ఇలాంటి పార్లర్స్ ని నమ్మొచ్చా అంటే ఏదన్నా సరే మీరు ఐవీ ఇంజెక్షన్స్ చేసుకుంటున్నారు అంటే లీగల్ గా యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఐవీ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఏంటంటే పార్లర్స్ లో అలా ఇవ్వటం ఇట్స్ నాట్ లీగల్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనము ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళేది ఒకలాగా ఉంటుంది, నాన్ ఎక్స్పర్ట్కి వెళ్ళేది ఒకలాగా ఉంటుంది. ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే కనుక మీకు ట్రీట్మెంట్ పనిచేసే ఛాన్సెస్ హై ఉంటాయి. నాన్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే అది మీ డిసీజ్ వచ్చే ప్రాబ్లం ఉంది, ఇంకా లైఫ్ థ్రెటనింగ్ కూడా అవ్వచ్చు. సో ఎలాంటివి పడితే ఇలా ట్రీట్మెంట్లో అలాంటివి అన్సర్టిఫైడ్, అన్ఆథరైజ్డ్, ఇల్లీగల్ వాటిలో చేయడానికి కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు ఎక్కువ మందిలో వినిపిస్తున్న మాట ఏంటంటే హెయిర్ ఫాల్. అసలు ఎందుకు ఇప్పుడు ఎక్కువ ఈ మధ్యలోనే ఎందుకు ఇట్లా హెయిర్ ఫాల్ అనేది వస్తుంది? అసలు ఈ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయాలంటే ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, అసలు ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి కొంచెం చెప్పండి. సో ఈ మధ్య హెయిర్ ఫాల్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ స్ట్రెస్ ఎక్కువ ఉండటం, స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటాం, స్లీప్ అనేది టైం ప్రకారం లేకపోవడం. చాలా మంది అంటారు నేను క్లినిక్ వచ్చి నేను 8 hours నిద్రపోతున్నాను సార్, కానీ పొద్దున్న 2కి 3కి నిద్రపోతున్నాను. అది ఆఫ్ ద రీజన్స్. మన బాడీలో కూడా బయాలజికల్ క్లాక్ అనేది ఉంటుంది. నైట్ స్లీప్ ఈజ్ ఎసెన్షియల్.
నైట్ స్లీప్ అప్పుడు కూడా లైట్స్ ఏమి ఉండకూడదు, పిచ్ డార్క్ ఉండాలి, పిచ్ బ్లాక్ అంట కదా, పిచ్ డార్క్ ఉండాలి, అలాంటి స్లీప్ మెయింటైన్ చేయాలి. సెకండ్ ఇష్యూస్ ఏంటంటే జంక్ ఫుడ్. సో ఫ్రూట్స్ ఇవన్నీ కాకుండా జంక్ ఫుడ్ ఎక్కువ, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటాం, ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఇంకోటి సన్ ఎక్స్పోజర్, ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్ లేకపోవటము, ఇవి కూడా. దానివల్ల విటమిన్ డి డెఫిషియన్సీస్, ఇవన్నీ కూడా మనకి హెయిర్ ఫాల్ ఉండడానికి మోస్ట్ కామన్ రీజన్స్ ప్రస్తుతం. కొంతమందికి హెయిర్ గ్రోత్ కూడా అవ్వదు, అంటే ఎంత ట్రై చేసినా కొన్ని ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా మేము వాడామండి మాకు అవ్వట్లేదండి అని చెప్తా ఉంటారు. సో అసలు ఎందుకు ఈ హెయిర్ గ్రోత్ అనేది ఎందుకు రాకుండా ఉంది? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే సరిగ్గా అనలైజ్ చేసుకోరు వాళ్ళు. కొంతమంది మన ఇండియా ఏంటంటే బడ్జెట్ కాన్షియస్ కంట్రీ కాబట్టి టెస్ట్ చేయించమంటే చేయించుకోరు వాళ్ళు. సో ఈ టెస్ట్లో ఎందుకు మన టాబ్లెట్స్ ఇచ్చాం కదా, అయినా సరే టెస్ట్ ఎందుకు అంటే మనలో కొంత డెఫిషియెంట్ ఉంటే ఇట్ విల్ బి ఎనఫ్ టాబ్లెట్స్ అనేవి. కానీ మరీ ఎక్కువ డెఫిషియన్సీ ఉంటే కొన్ని B12 లాంటి వాటికి ఇంజెక్షన్స్ చేయించుకోవాల్సి వస్తుంది. సో ఆ డెఫిషియన్సీస్ బట్టి కూడా మన ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆ డెఫిషియన్సీస్ లేకుండా మనం ఏదో టాబ్లెట్స్ ఇచ్చాము న్యూట్రిషన్ వస్తుంది అనుకుంటే కనుక పొరపాటు. సరే, ఈ బట్టతల ప్రాబ్లం కూడా టీనేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు ఎందుకు? ఒకప్పుడు అంటే పెద్దవాళ్ళకి చూసాం, సో ఇప్పుడు చిన్న చిన్న పిల్లల నుంచే స్టార్ట్ అవుతుంది. అసలు ఏంటి రీజన్ ఏంటి? బట్టతల రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాం. సపోజ్ గ్రాండ్ పేరెంట్స్కి ఉంది, పేరెంట్స్కి ఉంది, అంటే ఫాదర్కి ఉంది, ఆర్ ఎల్స్ గ్రాండ్ ఫాదర్కి ఉంది, మదర్ సైడ్ గ్రాండ్ ఫాదర్ కానీ ఫాదర్ సైడ్ గ్రాండ్ ఫాదర్ కానీ ఉంది. సో ఈ జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది కూడా మన హ్యాబిట్స్ బట్టి మనకి ఎర్లీ అవడం స్టార్ట్ అవుతుంది. సో హ్యాబిట్స్ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా స్లీప్ లేకపోవటము, లేదా నైట్ అంతా గేమ్ ఆడుకొని పొద్దున పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాటిలో ఏంటంటే ఈ బ్యాడ్ జీన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి త్వరగా. అందుకని టీనేజ్లో కూడా చాలా మందికి హెయిర్ ఫాల్ చూస్తున్నాం. అది వీటితో కాకుండా మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా మనం డిస్కస్ చేసినట్టు సన్ ఎక్స్పోజర్ లేకపోవటము, అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాము, హ్యాబిట్స్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, వీటి వల్ల కూడా ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు 12 సంవత్సరాల పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే ఓల్డ్ ఏజ్ వరకు కూడా వైట్ హెయిర్ అనేది కామన్ అయిపోయింది. అసలు ఎందుకు వస్తుంది ఈ వైట్ హెయిర్? వైట్ హెయిర్ అనేది రావడానికి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే జెనెటిక్ ఫ్యాక్టర్ ఒకటి, అండ్ అదర్ ఫ్యాక్టర్స్ అనేవి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, విటమిన్ డి, B12 డెఫిషియన్సీస్. అంటే మనం వాడే కొన్ని రకాల షాంపూస్ కూడా కాజ్ చేయొచ్చు. ఓకే, సో మనం ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం ఎక్స్టర్నల్గా అవి కూడా ఇంపార్టెంట్. కొంతమంది ఆర్టిఫిషియల్ కలర్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, వాటి వల్ల కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అంటే లైక్ హెయిర్ షైనింగ్ కోసం అనేసి ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు. సో అలాంటివి హెయిర్ కి కరెక్ట్ అంటారా? సో ఆ ట్రీట్మెంట్ అనేది ఏంటిది అనేది ఫస్ట్ ఆప్షన్ ఒకటి. మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి ప్రోడక్ట్స్, దానిలో మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. సో చెడ్డవి వాడుతున్నారా మంచి వాడుతున్నారో మనం గెస్ చేయలేం ఒకటి. అండ్ ఇంటర్నల్గా మన హ్యాబిట్స్ ఒకటి, మన స్లీప్ ఫ్యాక్టర్, మన ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా మనకి మంచి హెయిర్ ఉండాలి అంటే మన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ రెండు బ్యాలెన్స్లో ఉండాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది? మనం బయట రాసుకునే షాంపూస్ కానీ, మనం వాడే కాస్మెటిక్స్ కానీ, ఆయిల్స్, సీరమ్స్, ఇవన్నీ. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మన హార్మోన్స్ ఇష్యూస్ కానీ, లేకపోతే విటమిన్ డెఫిషియన్సీ ఏం రాకుండా ఉంటాం. అండ్ స్లీప్ సరిగ్గా ఉండటం వల్ల హార్మోన్ ఇష్యూస్ కూడా బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఈ డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు, నిజమేనా? యాక్చువల్గా ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళంటే డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వదని, కానీ లేటెస్ట్ జర్నల్ ప్రకారం కానీ లేటెస్ట్ మనం రీసెర్చ్ ప్రూవ్ చేస్తున్నాయి ఏంటంటే డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఓకే, ఎందుకండి అసలు? అంటే ఈ డాండ్రఫ్ అనేది అసలు ఎందుకు వస్తుంది? డాండ్రఫ్ రావడానికి రీజన్స్ ఏంటంటే మరీ ఆయిలీ స్కాల్ప్ ఉన్నా సరే, ఆర్ మరీ డ్రై స్కాల్ప్ ఉన్నా డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంది. సో మన ట్రీట్మెంట్ కూడా మనం వాడేది ఆయిలీ స్కాల్ప్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, ఆర్ డ్రై స్కాల్ప్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. మీకు సూటబుల్ హెయిర్ ప్రొడక్ట్స్ కనుక వాడుకొని ఉంటే కనుక మీ డాండ్రఫ్ రిపీటేషన్స్ కూడా చాలా తక్కువ. ఓకే, అంటే ఈ డాండ్రఫ్ అనేది షాంపూస్ తగ్గించవచ్చా? షాంపూస్ అండ్ ఆయిల్స్ తగ్గించే అవకాశం చాలా ఉంది, కానీ మనం రైట్ ప్రోడక్ట్ వాడుతున్నామా లేదనేది కాన్సెప్ట్ అంతే. ఓకే, సరే. ఎక్కువ మందిలో నెయిల్స్ ఆర్ట్స్ అనేవి విన్నారా మీరు? అంటే మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాము ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకోవడం. అసలు రీజన్ ఏంటంటే నెయిల్స్ అనేవి ఉండట్లేవు, అసలు చాలా డెలికేట్ ఉండడము, విరిగిపోవడము, సో అట్లా జరుగుతుంది. అసలు ఎందుకు అంత వీక్ గా ఉంటాయి? ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్ మంచిగా ఉండాలి అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండకూడదు. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్న స్కిన్ బ్రిటిల్ అవుతాయి, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్న నెయిల్స్ బ్రిటిల్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఇవి కనుక మంచిగా ఉంటే కనుక మన నెయిల్స్ కూడా మంచిగా గట్టిగా పెరగటం స్ట్రాంగ్గా ఉండటం జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు హెల్దీ స్కిన్ మెయింటైన్ చేయాలన్నా, హెల్దీ హెయిర్ మెయింటైన్ చేయాలన్నా, హెల్దీ నెయిల్స్ మెయింటైన్ చేయాలన్నా కూడా ఎలాంటి ఫుడ్ అయితే మీరు ప్రిఫర్ చేస్తారు? సో ఈ ఫుడ్ అయితే బాగుంటది అంటే పద్దాక మనం ప్రతిదానికి హాస్పిటల్కి వెళ్ళలేము. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఎలాంటి డైట్ ఫాలో చేస్తారు, ఏం చెప్తారు? సో నేను మీకు ఆల్రెడీ చెప్పిన విధంగా అన్ని సమపాళాల్లో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అన్నిటికన్నా మంచిగా ఎక్కువ తినాల్సింది యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్. మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నట్టుగా యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే హై ఉంటాయో అలాంటి ఫుడ్ తినటం వల్ల మనం మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయగలవచ్చు. అంతే. అండ్ ప్లీజ్ అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్. అంతే, ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉందో అది అవాయిడ్ చేయటం బెటర్. ఓకే సార్, ఇప్పుడు చాలా మందికి ఎక్కువ డ్రై స్కిన్ ఉంటుంది. ఎంత అంటే మనం కొంచెం మందికి ఎంత మాయిశ్చరైజర్ వాడినా కూడా ఇక్కడ పేలడం, లేకుంటే ఇక్కడ పేలడము, ఇక్కడ పేలడం, ఇట్లా అవుతా ఉంటది. ఇంత వైట్ గా వస్తూ ఉంటది. సో అసలు ఎందుకు అట్లా అయితే? సో డ్రై స్కిన్ ఉండటం అనేది కూడా జెనెటిక్ ఫ్యాక్టర్లో ఒకటి, ఆర్ వాళ్ళ ఏజ్ బట్టి కూడా స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో వాళ్ళ ఏజ్ బట్టి రీజన్స్ అనేది మనం అనలైజ్ చేయొచ్చు. ఇలాంటి వాళ్ళు మెడికల్ గ్రేడ్ మాయిశ్చరైజర్స్ కనుక వాడితే ఇష్యూస్ ఉండవు. చాలామంది ఏం చేస్తారంటే ఓటీసీ ప్రోడక్ట్, ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్, సూపర్ మార్కెట్ వెళ్ళాం మాయిశ్చరైజర్ తీసుకున్నాం వాడామంటారు, మళ్ళీ డ్రై అవుతుంది అంటారు. సో క్వాలిటీ ఆఫ్ ద మాయిశ్చరైజర్ ఆల్సో ఇంపార్టెంట్. ఒక మంచి మాయిశ్చరైజర్ పెడితే కనుక ఈ డ్రైనెస్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సరే, ఇప్పుడు చాలా మంది సీరమ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అంటే తెలిసిన వాళ్ళు చేస్తున్నారు, తెలియని వాళ్ళు చేస్తున్నారు. లైక్ అంటే సోషల్ మీడియాలో చూసి మాకు ఇదైతే బాగుంటది అనేసి తీసుకుంటున్నారు. అసలు ఈ సీరం అనేది మనం ఎలా తీసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి స్కిన్ టైప్స్ కి? సో సీరం అనేది చాలా రకాలు ఉన్నాయి. యాంటీ యాక్ని సీరమ్స్ ఉన్నాయి, మనం అనుకున్నట్టు బ్లాక్ మార్క్స్ కి పిగ్మెంటేషన్ తగ్గించే సీరమ్స్ ఉన్నాయి, ఆర్ స్కిన్ ని స్మూత్ చేసే సీరమ్స్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు నియాసినమైడ్ సీరం లాంటివి ఉన్నాయి, బ్లాక్ స్పాట్స్ తగ్గించడానికి, బ్రైట్నింగ్కి కొంతవరకు ఉపయోగపడుతుంది. ఆర్ ఎజిలిక్ యాసిడ్ సీరమ్స్ ఉన్నాయి, అవైతే యాంటీ యాక్ని ప్రాపర్టీస్ ఉన్నవి ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్ ఒకటే, ఎజిలిక్ యాసిడ్ అనే ప్రోడక్ట్ ఒకటే, కానీ మీరు వాడుకునే దానిలో ఆ కాన్సన్ట్రేషన్ ఉందా, ఆ ప్యూరిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఉందా, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు ఆ ఇంగ్రీడియంట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇన్ని చోట్ల మనం చికెన్ బిర్యానీ కానీ ఏమైనా తినచ్చు, కానీ కొన్ని రెస్టారెంట్స్లో టేస్ట్ ఎందుకు బాగుంటుంది? బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఇంగ్రీడియంట్స్, వాళ్ళ మిక్స్చర్ కలిపే దానిలో చేసే దానిలో డిఫరెన్స్ ఉంటుంది, ఫ్రెష్నెస్ ఆఫ్ ద ప్రోడక్ట్లో కూడా. సో సేమ్ గోస్ విత్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసినట్టుగా ఆ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ఉందా, దాని కాన్సన్ట్రేషన్ వాళ్ళు చెప్పినట్టే ఉందా, అది ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. సరే, ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా వింటుంది, ఎవరైనా కూడా ఏ డాక్టర్ దగ్గరికి ఏం వెళ్తాంలే, వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, సో పార్లర్కి వెళ్తే బాగుంటది, వీళ్ళైతే కొంచెం తక్కువ చేస్తారు అనే ఆలోచనతో పర్మనెంట్ మేకప్ కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఈ పర్మనెంట్ మేకప్ అనేది ఎంతవరకు హెల్దీ అంటారు, ఎంతవరకు అన్హెల్దీ అంటారు? సో ఈ పర్మనెంట్ మేకప్ అనేది కూడా మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు, పర్మనెంట్ మేకప్ కూడా ఏమైనా ఎలర్జీ టెస్ట్ చేస్తున్నారా లేదా ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడు తక్కువ వస్తుంది అంటున్నారు, కానీ వస్తువు ఎవరైనా సరే ఇప్పుడు సపోజ్ ఎవరైనా చేస్తున్నారు పర్మనెంట్ మేకప్, డాక్టర్స్ కాకుండా, వాళ్ళైతే మీరు రిలేటివ్స్ అయితే కాదు కదా మీకు తక్కువ చేయడానికి. సో వాళ్ళు వాడే ప్రోడక్ట్ ఏంటది అనేది చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ క్వాలిటీ బట్టి కూడా ప్రైసింగ్ ఉంటుంది. మనం కొంచెం మంచి ప్రోడక్ట్ పెట్టాలనుకుంటే ప్రైస్ కూడా పెట్టాలి. అలా కాకుండా తక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ పెట్టుకున్నాము అంటే దానివల్ల ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా హై ఉంటాయి. వన్ టైం యూ కెన్ గెట్ ఇన్. సపోజ్ ఎవరైనా చేయించుకున్నారు మీ పక్కన వాళ్ళు, ఫస్ట్ టైం ఇట్ మే బీ ఓకే, వాళ్ళకి అలర్జీ టెండెన్సీస్ తక్కువ ఉన్నాయేమో, మీరు చేసుకుంటే ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సో బెటర్ టు చూస్ క్వాలిటీ ఓవర్ ప్రైసింగ్, దట్స్ బెటర్. ఓకే సార్, కొన్ని స్టెరాయిడ్స్ వాడడం వల్ల స్కిన్ క్యాన్సర్ అని ఇలాంటివి అంటున్నారు, అవి నిజమే అంటారా? అంటే ఇప్పుడు చాలా మంది కొంతమంది యూట్యూబ్ లో వీడియోస్ లో చూస్తే ఆ స్టెరాయిడ్ అనేది ఎంత మోతాదులో వాడాలో అంతే మోతాదులో వాడాలి, ఎక్కువ వాడకూడదు అంటారు. అంటే ఎంత వాడినా కూడా స్టెరాయిడే కాబట్టి అసలు ఏంటి స్టెరాయిడ్ స్టోరీ? సో స్టెరాయిడ్ అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ యూస్ఫుల్, కానీ కండిషన్స్ కొన్ని ఉన్నాయి స్టెరాయిడ్ వాడాలని. స్టెరాయిడ్ అనేది ఇన్ఫెక్షన్స్లో యూజ్ చేయకూడదు, బ్రైటనింగ్కి యూజ్ చేయకూడదు, యాక్నీకి యూజ్ చేయకూడదు. కానీ స్టెరాయిడ్స్ అనేవి ఎలర్జీస్కి యూజ్ చేసే అవకాశం మంచిగా ఉంది, అది ఇండికేషన్ కూడా స్టెరాయిడ్స్కి. మీ యువర్ డాక్టర్ నోస్ మోర్ దాన్ యూ. సో మీరు ఈ పరంగా అయితే డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడటం బెటర్. అది ఏది ఇండికేషన్ అనేది డాక్టర్స్కే తెలుస్తుంది. మీరు అట్లా కాకుండా దేనికైనా స్టెరాయిడ్ వాడితే కనుక దానివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు అన్నట్టు ఫోటోసెన్సిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల మనం ఎండలో అంతే టైం ఎక్స్పోజ్ అయినా సరే
ఆ ఎండ మీ ఫేస్ కలిగించే డ్యామేజ్ పెరుగుతుంది స్టెరాయిడ్ యూస్ వల్ల. దానివల్ల క్యాన్సర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. చాలా మందికి అంటే ఇక్కడ ఈ చీక్స్ పైన కానివ్వండి, లేకుంటే ఇక్కడ కానివ్వండి, లిప్స్ కింద ఎక్కువ మందికి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అసలు అవి ఎందుకు వస్తాయి? అవి రిమూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఇది మామూలుగా ఏంటంటే కొంతమందికి ఈ ఆయిల్ సెక్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది ఫేస్ పైన, యాక్ని ప్రోన్ వాళ్ళకి, అది హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి. అండ్ అట్ ద సేమ్ టైం మన డైట్ బట్టి కూడా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాము, లేకపోతే ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తింటున్నాం, దాన్ని బట్టి కూడా ఉంటుంది. అవి కనుక పోవాలి అంటే అలాంగ్ విత్ సన్ స్క్రీన్, రెటినాయిడ్ క్రీమ్స్ లాంటివి యూజ్ చేయాలి. ఓకే. సరే, రెటినాయిడ్ క్రీమ్స్ అయినా కూడా అంటే మనకి మార్కెట్లో దొరికేవి కొన్ని మంచి బ్రాండ్లో కూడా వస్తున్నాయి. సో అలాంటివి చూస్ చేసుకోవాలా, లేదు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా? సో మంచి బ్రాండింగ్ అనేది ఒక అపోహ. సో మంచి బ్రాండ్, కాస్మెటిక్ బ్రాండ్ అనేది ఒకటి. సో నార్మల్ బ్రాండ్కి మెడికల్ బ్రాండ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. అది మంచి బ్రాండ్ అనేది డర్మటాలజిస్ట్కే క్రీమ్స్ వాడితే తెలుస్తుంది, కొంతవరకు ఐడెంటిఫై చేయగలుగుతారు డర్మటాలజిస్ట్ ఎక్స్పీరియన్స్ మీద. సో నార్మల్ పీపుల్ ఒకళ్ళకి పడిందని చెప్పి మనకు ఆల్వేస్ పడుతుంది అని అనుకోవద్దు. అండ్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు యూస్ మెడికల్ ప్రోడక్ట్స్ ఆర్ ఓటీసీ ప్రోడక్ట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్కిన్ కి అండ్ హెయిర్ కి అండ్ నెయిల్స్ కి కూడా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.